మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ హ్యాపీ బర్త్డే సార్ వన్స్ అగైన్. యా, ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం, ఎస్పెషల్లీ మీడియా మిత్రులకి, అలాగే మై ట్రైలర్ లాంచ్ అనగానే హెసిటేట్ చేయకుండా వచ్చిన నవీన్ చంద్రకి థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యాక్చువల్గా సక్సెస్ రావడం, సక్సెస్ తీసుకోవడం అంటే నేను ఎప్పుడూ కూడా ఏంటంటే నేనేది సక్సెస్ చేసింది ఏమీ లేదు, బట్ నాకు సక్సెస్ని ఇచ్చారు అందరూ. ఎట్లా అంటే ఒక మంచి కంటెంట్ ఉంటే అవును మేడం ఇది శ్రీరామ్ గారు అయితే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తారు, డెఫినెట్గా ఆయన చేతిలో ఉంటే బాగుంటుందని చెప్పి ఆవిడ ఎప్పుడు కూడా అలా నా మీద నమ్మకంతో ప్రతి ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టి, అంటే ఆల్రెడీ ఒక వాళ్ళని నమ్మి ఇది సక్సెస్ అవుద్దని చెప్పి నాకు ఇచ్చి నన్ను సక్సెస్ చేశారు తప్ప నేను సక్సెస్ ఇచ్చింది ఏమీ లేదు. ఓకే, ఈ కంటెంట్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ రైటర్తో మాట్లాడాలి. రిక్కీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నేను ఒక 10 to 15 కంటెంట్స్ విన్నాను, ఎక్కడా కూడా నాకు ఏ సబ్జెక్టు నచ్చలా. ఆఫ్టర్ దట్ అంటే నేను ఎప్పుడు కథ ఎవరైనా చెప్తే ఏంటంటే అది మనల్ని హాంట్ చేయాలి బేసిక్గా, అంటే కథ గురించి మనం ఆలోచించాలి, ఈ సీన్ అలా ఉంది, ఆ సీన్ అలా హాంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అని నేను నమ్ముతాను. ఫస్ట్ టైం దివ్య గారు వచ్చి నాకు, అంటే అది యాక్చువల్గా దివ్య గారు నాకు చెప్పలేదు ఫస్ట్, అది ఎక్కడెక్కడో తిరిగి ఆ తర్వాత జీకి వచ్చి జీలో చెప్పి, సో జీలో చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ ఎవరు అని అనగానే శ్రీరామ్ గారికి ఇద్దాం అని అను మేడం అంటే ఇమీడియట్గా ఆవిడ ఓకే అండి శ్రీరామ్ గారితో నేను రెక్కి వర్క్ చేశాను కాబట్టి ఓకే ఐఎమ్ హ్యాపీ అని చెప్పి ఆవిడ నా దగ్గరకు వచ్చి నాకు కథ చెప్పంగానే నేను ఎంత హాంట్ చేసిందంటే కదా భలే ఉంది కాంటెంట్, ఇలాంటి కాంటెంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చెప్పి ఇమీడియట్గా ఫస్ట్ డేనే నేను ఆవిడ చెప్పగానే చాలా బాగుంది దివి గారు అంటే, నేను తర్వాత కూడా 2-3 సార్లు ఆవిడ కాల్ చేసి చెప్పాను చాలా బాగుంది కదా, చాలా బాగా చేశారు అని. అంత ఎగ్జైటెడ్గా ఉందన్నమాట స్క్రిప్ట్. నెక్స్ట్ అభిజ్ఞ దగ్గరికి వస్తే నేను ఒక 2-3 హీరోయిన్లు చూసాం, దీనికి హీరోయిన్ ఎవరు అని చెప్పి అందులో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాం. ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అభిజ్ఞ ఆఫీస్కి వచ్చి స్క్రిప్ట్ చదివి నాకు చాలా బాగా నచ్చింది నేను చేస్తాను అంది. అంటే తనలో నేను ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ ఇంట్రెస్టింగ్ కానీ చూశాను, మిగతా వాళ్ళలో నేను చూడలేదు. సో దట్ ఇమ్మీడియట్గా నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను, కష్టపడాలి ఈ ప్రాజెక్ట్ వరకు, ఎందుకంటే నేను చాలా రిస్ట్రిక్టెడ్గా లిమిటేషన్లో పనిచేస్తాను ఫస్ట్ టైం. నేను బేసిక్గా ఎప్పుడు లిమిటేషన్లో పనిచేయను, బియాండ్ బడ్జెట్లు పని చేసుకుంటే వెళ్తా. సో నాకు ఆ ప్రాబ్లం ఉంది కొంచెం, దీనికి మాత్రం నువ్వు కష్టపడి పని అంటే లేదు సార్ డెఫినెట్గా నేను చేస్తాను అని చెప్పి తను ఎంత బిలీవ్ చేసిందంటే ఈ కథని చాలా అంటే 110% బిలీవ్ చేసింది అమ్మాయి. అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఈ మధ్యకాలంలో నేను ఒక అమ్మాయిని అలా చూడలేదు, అంటే కాంటెంట్ నచ్చి నేను చెయ్యాలని తను ఫిక్స్ అయిపోయింది మెంటల్గా, అలాగా తను ఇక్కడికి వచ్చింది. అఫ్కోర్స్ మిగతా వాళ్ళు అలా కాదని కాదు కానీ, బట్ డైరెక్ట్గా నేను ఆ ఇంటరాక్షన్ చూశాను, ఆ అమ్మాయిలో ఆ బిలీఫ్ని చూసా, ఈ క్యారెక్టర్ నేను చేస్తే డెఫినెట్గా నాకు మంచి పేరు వస్తుంది, సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆ పిల్ల అంత బిలీవ్ చేసినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ అంటే దిల్ పుట్ మోర్. కోలాన్ డ్యూరెస్ట్ ఇది రివర్సిబుల్ మ్యాట్రిక్స్. ఒకవైపు మెత్తగా హాయిగా ఉండే సాఫ్ట్ టాప్, మరోవైపు చక్కగా బ్యాక్ సపోర్ట్ ఇచ్చే ఫార్మ్ టాప్. కాబట్టి మీరు తినడం, చదవడం, పని చేయడం, ఆడుకోవడం మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండండి. 20 సంవత్సరాల వారంటీ కలిగిన కోలాన్ డ్యూరెస్ట్ ఫార్మ్ అండ్ సాఫ్ట్ రివర్సిబుల్ మ్యాట్రిక్స్ ఉందంటే మీ లైఫ్ అవుతుంది హూలా హూలా. సార్ చేస్తానని చెప్పి ఆయన రావడం అంటే సెట్ ఆఫ్ థింగ్స్ లాగా ఈ ప్రాజెక్ట్కి అన్నీ అలా కలిసి వచ్చినాయి. తర్వాత మాకు అఫ్కోర్స్ క్యాస్ట్ అండ్ క్రూలో కూడా ఏంటంటే నేను చాలా బిజీ ఉన్నాను వేరే వర్క్స్తో, సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి లేకపోతే నేను ప్రవీణ్ నా ఫ్రెండ్ని అడిగితే దగ్గరుండి తను ఎగ్జిక్యూట్ చేసి ఏం కావాలో అది ప్రతిదీ తన నెత్తి మీద వేసుకుని పనిచేశాడు. అలాగే మా అంజీ, బాలు అందరూ కూడా ఎంత కష్టపడ్డారంటే మా సిద్ధు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈ ప్రాజెక్ట్ మీద ఎంతో ఎఫర్ట్ పెట్టి పనిచేశారు. నెక్స్ట్ ఎస్పెషల్లీ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరంటే మా ఆర్ట్ డైరెక్టర్ ఉపేంద్ర కూడా, ఎందుకంటే దీంట్లో ఉన్న టాస్క్ ఏంటంటే ఆ 80s 90s దాన్ని మనం క్రియేట్ చేయాలి బేసిక్గా. ఇప్పుడు ఎక్కడ లేవు ఆ కైండ్ ఆఫ్ ఇది చాలా అవుట్డోర్లు చూసాము, అవుట్డోర్ వెళ్ళి చేద్దాం అనుకున్నాం, ఊర్లు తిరిగాము, బట్ ఎక్కడ మాకు ఆ కైండ్ ఆఫ్ కనెక్ట్ కనిపించలేదు. సో ఇక్కడ వరకు మనం ఎక్కడి వరకు ఏం చేయగలుగుతాం అని చెప్పేసి కొన్ని ఫిక్స్ చేసుకున్న లొకేషన్స్, అక్కడ సెట్ ప్రాపర్టీ మమ్మల్ని తీసింది ఏంటంటే సెట్ ప్రాపర్టీ అండ్ కాస్ట్యూమ్స్. అలాగే అంజలి గారు డిజైనర్ కాస్ట్యూమ్స్, ఎందుకంటే ఆ టైం కాస్ట్యూమ్స్ ఎట్లా ఉంటాయి వాటి మీద రీసెర్చ్ చేసి అవన్నీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని దీన్ని కంటెంట్ని ఇట్లా తెరకెక్కించాం అనమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, ఇంతమంది సపోర్ట్ చేశారు, ఎస్పెషల్లీ నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టినందుకు అను మేడం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత మా డైరెక్టర్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్